చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్నటువంటి కథగా కనిపిస్తుంది 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. 'గేదెల రాజు కాకినాడ తాలూకా' అనే సినిమాకి సంబంధించి చూస్తే గనుక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కావచ్చు, లేకపోతే టైటిల్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే పాట వచ్చినట్టు కావచ్చు, టీజర్‌తో కావచ్చు మొత్తం ఇంట్రెస్టింగ్‌గాను, చాలా ఆకట్టుకునేలాగాను, చాలా అట్రాక్టివ్‌గాను కనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ ప్రధానంగా టీజర్ కట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా మందిని ఎక్సైట్ చేసినటువంటి విధానం, చాలా మంది సర్ప్రైజ్ చేసినటువంటి విధానం. అంటే ఈ ఈ సినిమాలో కొత్తగా ఏదో ఉండబోతుంది, ఈ సినిమా ఏదో కొత్తగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా చాలా మందికి అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. రఘు కొంచెం ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా అయితే రఘు కొంచెం మ్యూజిక్ కూడా దానే అందించాడు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంటర్‌గా కూడా కనిపిస్తున్నాడు. అలాగే చైతన్య మోటూరి దర్శకుడిగా కనిపిస్తున్నాడు. ప్రొడ్యూసర్ కూడా అతనే నిజానికి. అంటే ఇవన్నీ చైతన్య మోటూరి ఫస్ట్ సినిమా ఇది. ఆ ఫస్ట్ సినిమా అయినప్పుడు కూడా అతను టేకింగ్ కావచ్చు, మేకింగ్ కవరింగ్ కావచ్చు, లేకపోతే మొత్తంగా ఒక మలయాళ సినిమాలకి వాసనలాగా కనిపించేలాగా, లేకపోతే ఒక స్థాయిలో ఉండేటువంటి మలయాళ సినిమాలాగా ఫ్లేవర్ కూడా ఈ సినిమాలో మనకి స్పష్టంగా కనిపించిందని మాత్రం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, చాలామంది కొత్త వాళ్ళు యాక్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ పాత్రలు తీర్చిదిద్దిన విధానం కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాయి అనేలాగా ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ట్రైలర్‌లో మాత్రం రఘు కొంచెం ఇప్పటివరకు చేసినటువంటి పాత్రలకు భిన్నంగా, రఘు కొంచెం ఇప్పటివరకు చేసినటువంటి క్యారెక్టర్స్‌కి డిఫరెంట్‌గా కూడా ప్రెజెంట్ చేసినటువంటి విధానంగా, లేక ఆ పాత్రలో కనిపించినటువంటి విధానం కూడా కొత్తగా ఉండబోతున్నది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది మనకి. ఎందుకంటే రఘు కొంచెం మెయిన్ సెంటర్‌గా 'గేదెల రాజు' అనే పాత్రలో అతనే నటిస్తూ, అతనే కనిపిస్తూ, అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్ పాత్రనా, పాజిటివ్ పాత్రనా తెలియకుండా ఉండటం, లేకపోతే ఆ పాత్ర చుట్టూ అల్లుకున్నటువంటి కథనాలు కావచ్చు, ఆ పాత్ర చుట్టూ ఉన్నటువంటి సన్నివేశాలు కావచ్చు, ఆ పాత్ర చుట్టూ ఉన్నటువంటి సంఘర్షణలు కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఒక 2 జంటల మధ్య వచ్చినటువంటి ప్రేమ కథ కావచ్చు, అలాగే ఆ కాకినాడ ప్రాంతపు నేపథ్యంలో ఉన్నటువంటి కథగా కనిపిస్తుంది. ఆ కాకినాడ ప్రాంతంలో ఒక సహజత్వం కావచ్చు, లేకపోతే సహజమైనటువంటి సన్నివేశాలు కావచ్చు, సహజమైనటువంటి లొకేషన్స్‌లో కూడా ఈ సినిమా చిత్రీకరణ కూడా సాగినట్టుగా మనకు కనిపిస్తుంది ట్రైలర్ చూస్తేనే. ట్రైలర్‌లో చూస్తే మాత్రం చాలా మాక్సిమం ప్రామిసింగ్ సినిమాగా కనిపిస్తుంది. ప్రామిసింగ్ కంటెంట్ లాగా కనిపిస్తుంది. సో ఏప్రిల్ 17 రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా ట్రైలర్ ముందుగానే రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి కొంచెం ప్రమోషన్స్ కనుక గట్టిగా చేస్తే కనుక ఈ తరహా చిన్న సినిమా అయినప్పుడు కూడా కొంచెం పెద్ద ఇంపాక్ట్ కనపడేలాగా ఉండబోతుంది ఈ సినిమా అనేది కనిపిస్తుంది. దాంతోపాటు మలయాళ సినిమాల కైండ్ ఆఫ్ టేక్ ఓవర్ కావచ్చు కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి చూస్తే. మరి చైతన్య మోటూరి దర్శకత్వంలో రూపొందించినటువంటి సినిమా ఏప్రిల్ 15 రిలీజ్ కాబోతుంది. సినిమా ఎలా ఉండబోతుందనేది చూద్దాం.